ఇరిగేషన్పై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్కు సాగునీరు విడుదల చేశారు. మంత్రి కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరికి జలహారతులు సమర్పించి మీట నొక్కి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువకు నీటి విడుదలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. 12,90,00,000 రూపాయలంటే 13 కోట్ల రూపాయలు ఓఎండ్ఎంకి కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా ముదావహం. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. పరవళ్లు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ మాత్రమే కాకుండా మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణానదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, ఇటు పక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్రాకు కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ ఇవాళ సత్ఫలితాలను ఇస్తుంది. అందువల్ల రైతాంగం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మా అందరికీ కూడా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ఈ వాటర్ని తొందరగా రిలీజ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫేజ్డ్ మేనర్లు మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇటుపక్క కొంత ఆయకట్టని, అటుపక్క కొంత ఆయకట్టని సస్యశ్యామలం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా చేగలనాడు కానీ ఇతరత్ర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా నీటిని రిలీజ్ చేసి రైతాంగం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ అందరం కలిసి ఒకే మాట మీద ఒకే బాటగా నడుస్తూ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం సంక్షేమం కోసం మేమందరం దీక్షా కంకణబద్దులమై ఉన్నామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.